ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మేము ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి సీతపాలెం బీచ్కి రావడం జరిగింది. ఇది యలమంచిలి నుంచి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకసారి మీరు బీచ్ని చూడొచ్చు. ఇక్కడ ఈ బీచ్ని కనుక మనం చూసినట్లయితే కోర్స్ అన్ని బీచ్లాగే ఈ బీచ్ కూడా ఒకేలా ఉంటుంది. బట్ ఈ బీచ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బీచ్లో కొంచెం లోతు అనేది తక్కువ. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆడవాళ్ళు కూడా వాళ్ళు దిగి ఎంజాయ్ చేయడానికి ప్లేస్ అనేది కన్వీనియంట్గా ఉంది. సో నేను అబ్జర్వ్ చేసిన ఒక ప్లస్ పాయింట్ ఈ బీచ్లో. అండ్ అలాంగ్ విత్ దిస్ నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మేబీ మరి మేము వచ్చిన రూట్ రైటో రాంగో మాకు తెలియదు. మేము వచ్చిన వెహికల్ పార్క్ చేసి మేము ఈ బీచ్ దగ్గరికి రావడానికి నియర్లీ 1 to 1.5 km నడుచుకొని రావడం జరిగింది. సో అదొకటి కొంచెం నాకు మైనస్గా అనిపించింది తప్ప రిమైనింగ్ అంతా ఎవ్రీథింగ్ ఫైన్. హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది. హ్యాపీగా మీరు మీ పిల్లలతో వాళ్ళు సేఫ్ జాకెట్స్ అవి ఇచ్చి వాళ్ళు చూపిస్తున్నారు, సముద్రంలోకి తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు వింటర్ కాబట్టి మేబీ జనాల తాకిడి తక్కువగా ఉండొచ్చేమో, కానీ సమ్మర్లో అయితే డెఫినెట్గా ఇక్కడ కొంచెం జనాలు చాలా ఎక్కువగానే ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీతో సరదాగా వచ్చి, అంటే మనం బేసికల్గా జనాలు తక్కువ ఉన్నప్పుడు మన ఫ్యామిలీస్తో కొంచెం బాగా టైం స్పెండ్ చేయగలం. చిన్నపిల్లలతో, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్గా చెప్పచ్చు. అండ్ మేము ఈరోజు దాదాపుగా ఒక 20 మంది ఫ్రెండ్స్ రావడం జరిగింది. సో అదిగో వీళ్ళు మా ఫ్రెండ్స్ బ్యాచ్ అక్కడ అందరూ సరదాగా కూర్చున్నారు. సో వాళ్ళంతా స్నాక్స్ తింటున్నారు. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా మీకు ఈ ప్లేస్ నచ్చినట్లయితే వచ్చి ఇక్కడ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.